హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ 8, 4, 4, 8, 32 అండ్ డాష్. సో మనకి సిలబస్ సబ్జెక్ట్ చదివేటప్పుడు స్టెప్ బై స్టెప్ ఉంటుందండి, కానీ ఎగ్జామ్లో స్టెప్ బై స్టెప్ ఉండదు కదా. సో క్వశ్చన్ చూడగానే గుర్తుపెట్టాలి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం. సో ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి రిలేషన్ చూడండి, లేదా ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ చూడండి. సో ఫస్ట్ నెంబర్ 8 ఉంది, సెకండ్ నెంబర్ 4 అయింది, థర్డ్ నెంబర్ 4 ఉంది, తర్వాత ఇంక్రిమెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏమైంది, నంబర్ తగ్గింది, తర్వాత వచ్చేసరికి సీరియల్గా పెరుగుకుంటూ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సగం చేస్తే వచ్చింది. అంటే దీన్ని మనం హాఫ్ ప్యాటర్న్ మెథడ్ అని చెప్పేసి డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు చెప్పిన హాఫ్ ప్యాటర్న్ మెథడ్లో ఈ ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి రిలేషన్ ఏంటంటే హాఫ్ ప్యాటర్న్ మెథడ్, అంటే బై 2 ఉంది. బై 2 అంటే మనం ఏం చేస్తామంటే ఇంటూ 0.5 చేస్తాం, ఇంటూ 0.5 చేయాలి. సో 8 ఇంటూ 0.5 ఈక్వల్ టు 4. మరి 4 ఇంటూ 4 రావాలంటే ఇంటూ 1 చేస్తాం. సో ఇప్పుడు దీనికి ఏమైంది, 8 0.5 తర్వాత 1 అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, ఇంటూ 2 చేస్తే 8 వస్తుంది, ఎందుకంటే 4 ఇంటూ 2 8. అట్ ద సేమ్ టైం 8 ఇంటూ 32, 8 ఇంటూ 32 అంటే ఎంత అండి, ఇంటూ 4 చేయాలి. ఇంటూ 4 చేసినప్పుడు 32 వస్తుంది. సో ఇంక్రిమెంట్ చూడండి, ఫస్ట్ 1.5 నుంచి 1 అంటే డబల్ అయింది, 1 నుంచి 2 అంటే డబల్ అయింది, 2 నుంచి 4 అంటే డబల్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ టైం కావాలి, 4 నుంచి 8కి వెళ్ళిపోవాలి. అంటే 32 ఇంటూ 8, 32 8 ఎంత అండి, 256 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. 256 ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ మనం క్వశ్చన్ ఐడెంటిఫై చేసుకుంటే ఎంత సింపుల్గా వస్తుందో చూడండి. అట్లా కాకుండా ఫస్ట్ మనకి -4 +4 1 0 ఇట్లా చేస్తే ఆన్సర్స్ రావండి. టైం చేసుకుంటున్నాం తప్ప మనం కన్ఫ్యూజన్లో తక్కువ క్వశ్చన్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకే మనం ఫస్ట్ క్వశ్చన్ని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్ కూడా మనం చదివిన 6 మెథడ్స్ నుంచే ఉంటుంది. మీరు ఎటువంటి ఎగ్జాంపుల్ అని తీసుకోండి, ఈ 6 మెథడ్స్ కాకుండా వేరే మెథడ్స్ ఉండవు. ఇది 100% షూర్గా ఇస్తున్నాం. సో మీరు ఏం లేదండి, 6 మెథడ్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఫస్ట్ 6 మెథడ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత వాటిపైన ప్రాక్టీస్ చేస్తే సో క్వశ్చన్ చూడగానే మనకి ఐడెంటిఫై అయిపోతుంది. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఈ మెథడ్, సో దీంట్లో చేస్తే రాస్తుంది. కాబట్టి ఆ క్వశ్చన్ ఐడెంటిఫై చేసుకోవడానికి ఒక 5 to 10 seconds స్పెండ్ చేసినా కూడా మనకు ఆన్సర్ మిగిలిన 10 secondsలో చేయగలుగుతాం. అంటే ఎటు పెట్టినా ఒక 30 seconds లోపల క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 30, 60, 20, 80, 16 అండ్ వాట్. ఇక నెంబర్ చూడండి ఎంత లాజికల్గా ఉందో. 30 తర్వాత 30 అని ఉంది. సో ఒకసారి ట్రై చేయండి, ఒకసారి వీడియో పాజ్ చేసేసి మీరు ట్రై చేయండి, ఆన్సర్ ఎంత వస్తుందో విత్ ఇన్ 1 minute లోపల. లాజికల్గా థింక్ చేసినప్పుడు మాత్రమే ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే నంబర్స్ అనేవి చాలా క్లోజ్గా ఉన్నాయి. దట్ ఒకసారి పెరగడం ఒకసారి తగ్గడం జరిగింది. సో ఈ విషయాన్ని గమనించేసి ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడ మనకి 30 నుంచి 30 అని ఉందండి, 30 నుంచి 30 అని ఉంది. సో 30 నుంచి 30 అంటే కంప్లీటింగ్ డివిజిబుల్ మెథడ్ చెప్పాం. మనం ఏం చెప్పినా, మనం ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ఖచ్చితంగా డివిజిబుల్ కావాలి. అట్లయితే మనం ఏమని చెప్పన్నాం, కంప్లీట్లీ డివిజిబుల్ మెథడ్ అని చెప్పన్నాం. సో కంప్లీట్ డివిజిబుల్ మెథడ్ ప్రకారం మీ క్వశ్చన్ వస్తుందా చూద్దాం ఒకసారి. ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ కంప్లీట్గా డివిజిబుల్ అయింది కాబట్టి మనం ఇంటూ 1 అని చెప్పి అనుకోవచ్చు, లేదా బై 1 అని కూడా అనుకోవచ్చు కదా. కంప్లీటింగ్ డివిజిబుల్లా 30/1 చేసిన 30 వస్తుంది, 30 ఇంటూ 1 చేసిన 30 వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి 30 నుంచి 60 ఎట్లా వస్తుంది, కంపల్సరీగా ఇంటూ 2 చేస్తేనే వస్తుంది, వేరే రాదు. ఫస్ట్ ఏమైందంటే కంపల్సరీ 1 కావచ్చు, అంటే డివిజిబుల్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు, కానీ సెకండ్ మాత్రం ఖచ్చితంగా ఇంటూ 2 చేయాలి. మరి 60 నుంచి 20 ఎట్లా వస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తే రాదండి, కంపల్సరీగా డివిజిబుల్ బై 3 చేస్తే వస్తుంది. 60/3 చేస్తే మనకి 20 వస్తుంది, 60/3 చేస్తే 20 వస్తుంది. మరి సెకండ్ నెంబర్ 20 నుంచి 8 వచ్చేసరికి ఇంటూ 4 చేయాలి. సో గమనించండి ఒకసారి, 1 2 3 4. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, 80/5 చేస్తే 16. అందుకే మనకి టేబుల్స్ రావాలని చెప్పి అన్నాం. ఇప్పుడు 16 5 80 అని చెప్పి గుర్తుపట్టాలంటే మనకు 20 టేబుల్స్ నోటెడ్ ఉంటే బెస్ట్ అండి. ఇక మనకి ఏ ఆప్షన్ లేదు, 80కి 16కి రిలేషన్ ఇంటూ 5, లేదా 80/5 = 16. ఇది మనకు తెలిస్తే చాలు. మనం మ్యాథ్స్లో పర్ఫెక్ట్ కావడానికి బేసిక్ మంత్రం ఏంటంటే ఒక 20 టేబుల్స్, 30 స్క్వేర్స్, 15 క్యూబ్స్ నోటెడ్ ఉంటే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మినిమం క్వశ్చన్ చేయడానికి. ఇంకా మనం ఎక్స్పర్ట్ కావాలంటే ఇంకొంచెం దాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎక్స్పెక్ట్ కావచ్చు. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఏమై ఉంటుంది, మల్టిప్లికేషన్ డివిజన్ బ్యాక్స్ నుంచి చూద్దాం. డివిజన్ మల్టిప్లికేషన్. సో ఫస్ట్ ఏం కావాలి, ఖచ్చితంగా డివిజన్ కావాలి, మల్టిప్లికేషన్ కావాలి. సో ఇప్పుడు నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ఇది మల్టిప్లికేషన్ డివిజన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంటూ ఉంటుంది. ఇంక్రిమెంట్ ఇట్లా ఉంది, 1 2 3 4 5 6 కదా. ఇప్పుడు వచ్చేసి 6, 16 into 6 96 ఈజ్ ద ఆన్సర్.
సో చూడండి ఒకసారి మనకి మెథడ్ అర్థమైతే ఇది కంప్లీటింగ్ డివిజిబుల్ మెథడ్. సో మనం మెథడ్స్ వైజ్కి వెళ్ళాలి సిరీస్లో. డైరెక్ట్గా ఇండివిజువల్గా క్వశ్చన్ పట్టుకొని ప్లస్ చేయడము, మైనస్ చేయడము, యాడ్ చేయడం అట్లా చేస్తే ఉంటుంది అంటే టైం తీసుకున్నాడు తప్ప ఆన్సర్ వస్తుంది కానీ టైం తీసుకుంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ పైన దాని ఎఫెక్ట్ ఇంపాక్ట్ చాలా ఘోరంగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనం సక్సెస్ కావాలంటే దేనైనా ప్రాసెస్ ప్రకారం చదువుకోవాలి. ఇక్కడ ఏంటంటే 6 స్టెప్స్ అండి. 6 స్టెప్స్ని పర్ఫెక్ట్గా చూసుకుంటే ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే మీరు చేయగలుగుతారు. ఇది 100% ట్రస్ట్ ఇస్తున్నాను. ప్రాక్టీస్ తోటే పని అవుతుంది తప్ప వేరే పని ఏం లేదు. మీరు 6 మెథడ్స్ పైన ఈచ్ పని ఎగ్జామ్ పైన కనీసం ఒక 10-15 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఎటువంటి ఎగ్జామ్లో అయినా సరే సిరీస్ వస్తే ఈజీగా చేయగలుగుతారు. ఇంకా వేరే ఆప్షన్ లేదు. 6 మెథడ్స్ మొత్తం మీద. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ 111, 103, 88, 64, 29. సో ఇక్కడ మనకి ఎట్లా ఉంది నంబర్స్ అనేవి కూడా సో తగ్గుతూ ఉన్నాయి. సో తగ్గినప్పుడు మనం ఏం చేద్దాం, డిక్రీజింగ్ ఆర్ ఇంక్రీజింగ్ మెథడ్కి వెళ్దాం. ఫస్ట్ ప్రైమరీ. సో ప్రైమరీ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్కి వెళ్తే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ -8 వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఎంత వస్తుంది, 88 అంటే 12 + 3 15 వస్తుంది. సో ఇక్కడ మనకి 15 తర్వాత వచ్చేసి 24 వస్తుంది, -24. సో ఇక్కడ మనకి 24 అంటే 35, -35 వచ్చింది. ఓకే, మరి ఇవి ఎట్లా ఉన్నాయి, -8, -15, -24, -35. ఇక్కడ మనకి ఏది ఒక కాన్స్టెంట్ నెంబర్ దొరకట్లేదు. కాకపోతే ఒకసారి గమనిద్దాం, 8 నుంచి 15 ఏ విధంగా వస్తుంది. 8 నుంచి 15 అంటే -7 యాడ్ చేస్తే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి -9 యాడ్ చేస్తే 15 నుంచి -9. సో ఇక్కడ వచ్చేసి మనకి -11 యాడ్ చేస్తే 24కి 35 వస్తుంది. సో ఇప్పుడు ఈ బేస్ చేసుకొని -13 యాడ్ చేస్తే మైనస్ మనకి ఎంత వస్తుంది, 48 రావడం జరిగింది. సో 29 - 48, 29 - 48 = -19. సో ఇంతసేపు నెంబర్స్ అన్ని ప్లస్ వచ్చినాయి సార్, ఇప్పుడు ఆన్సర్ మైనస్లో రావడానికి ఛాన్స్ ఉందా, ఉంటుంది. ఎందుకంటే అది డిక్రీజ్ సిరీస్ కాబట్టి. ఇది ఫస్ట్ మెథడ్, ఇంక్రిమెంట్ కానీ డిక్రీజ్ కానీ. సో ఇక్కడ మనం చేసే ఎగ్జాంపుల్ ఇది డిక్రీజ్. మనకి ఏదైనా సరే సబ్జెక్ట్ చదివినప్పుడు స్టెప్ బై స్టెప్ ఉంటుంది, కానీ ఆన్సర్ ఎగ్జామ్లో స్టెప్ బై స్టెప్ ఎప్పుడు ఉండదు కాబట్టి మనకు ప్రైమరీగా ఫస్ట్ డిక్రీజ్ చూసినాం. ఆ డిక్రీజ్ కూడా స్క్వేర్లలో క్యూబ్లలో లేదు, ప్రైమరీ థింగ్. అది కన్ఫర్మ్ అయిన తర్వాత అఫ్కోర్స్ దీనికి స్క్వేర్కి క్యూబ్కి కూడా చేయొచ్చండి. సో ఏ విధంగా చేస్తామంటే 3 అంటే 8 అంటే 3² - 1, ఇది వచ్చేసి 4² - 1, ఇది వచ్చేసరికి 5² - 1. సో ఇది వచ్చేసి 6² - 1. సో నెక్స్ట్ ఏం కావాలి, 7² - 1. మీరు ఎట్లా చేస్తారనేది మీ ఇష్టం, కానీ ఈ 2 మెథడ్లో ఏదో ఒకటి ఉంటుంది పక్క. ఐదర్ మనం ఇంక్రిమెంట్ సైడ్ వెళ్ళినా ఆన్సర్ వస్తుంది, ఆర్ స్క్వేర్ సైడ్ వెళ్ళినా ఆన్సర్ వస్తుంది. సో ఏది అనేది మీ ఇష్టం అండి. కాకపోతే డిక్రిమెంట్ ఇంక్రిమెంట్ సిరీస్ అని మాత్రం మీకు ఎట్లా అర్థమవుతుందంటే నంబర్స్ తగ్గింది, ఆ తగ్గుదల కూడా సమానంగా దాదాపుగా సమానంగా ఉంది. ఒకేసారి తగ్గకుండా ఉంది. ఒకేసారి తగ్గితే మల్టిప్లికేషన్కి వెళ్తాం, ఒకేసారి తగ్గకపోతే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఫస్ట్ మెథడ్కి వెళ్తాం. ఫస్ట్ మెథడ్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. సో వన్స్ మెథడ్ ఐడెంటిఫై చేసిన తర్వాత క్వశ్చన్ ఈజీగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 2, 10, 30 క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ 130. మనకి ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చామండి, 64, 65, 68, 16. వీడియో 1 నిమిషం పాజ్ చేసి 1 మినిట్లో ఇప్పుడు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి మీరు. సో నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా ఉండే నంబర్స్ చూద్దాం. సో నంబర్స్ వచ్చేసరికి ఇక్కడ 2 అని ఉంది, ఇక్కడ 8 అని ఉంది. సో ఇంక్రిమెంట్ అవుతుంది, ఒకసారి 10 అయింది. సో ఒక్కసారి ఇంక్రిమెంట్స్ గమనిస్తే ఇక్కడ 20 అయింది, ఇక్కడ ఎంత ఉందో తెలియదు. ఇక్కడ ఒక్కసారి 130కి వెళ్ళిపోయింది, అంటే మల్టిప్లికేషన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కానీ మల్టిప్లికేషన్లో 2 నుంచి 10 వస్తుందా, × 5 చేసి వస్తుంది, × 5 చేసి వస్తుంది. మరి × 3 చేస్తే 30 వస్తుంది. సపోజ్ ఇక్కడ 3, 5, 3 కాబట్టి ఇక్కడ 1 చేస్తే మళ్ళీ 30 రావాలి. ఎందుకంటే ఇక్కడ ఇంక్రిమెంట్ చూడండి ఒకసారి, × 5 to × 3 తగ్గింది. సో ఇక్కడ మళ్ళీ తగ్గుతుంది. సో మళ్ళీ తగ్గాలంటే ఇంకా తగ్గాలి, కానీ నెంబర్ పెరిగింది కాబట్టి మనం మల్టిప్లికేషన్ సెక్టార్ సైడ్ కూడా వెళ్ళొద్దు. మరి ఈ క్వశ్చన్ చేయాలంటే ఎట్లా చేయాలి, లాస్ట్ మెథడ్ ఉంది స్క్వేర్స్ ఆర్ క్యూబ్స్ అని. సో అది ట్రై చేయాలి. సో ఇక్కడ మనకి ఎంత షార్ప్గా ఉండాలంటే నంబర్ చూడగానే నంబర్ ఏంటో గుర్తుపెట్టాలి. సో ఇక్కడ మనం 2 చూడగానే నాకు 1³ + 1 ఆర్ 1² + 1 అనుకోవచ్చు. కానీ ఇక్కడ 10 అనేది ఎట్లా వస్తుంది అంటే 3² + 1 వస్తుంది, 1 థింగ్. ఆర్ ఇది ఎట్లా వస్తుంది, 1² + 1, 3² + 1, 2 థింగ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. 2³ + 2 కూడా వస్తుంది 10 అంటే. నాకు 2 రకాల ఆలోచనలు సైమల్టేనియస్గా వెళ్ళిపోతూ ఉండాలి. ఇప్పుడు 30 అనేది ఎట్లా వస్తుంది చూద్దాం ఒకసారి. ఈ 30 అనేది మనకి 3³ + 3 చేస్తే వస్తుంది, ఆర్ 5² + 5 చేస్తే వస్తుంది. చూడండి ఒకసారి, ఇక్కడ మనం ఇక్కడ 1 చేసినాం, ఇక్కడ 1 చేసినాం, ఇక్కడ 5 చేస్తున్నాం, లేకపోతే ఇక్కడ 30 రాదు. సో ఇప్పుడు మనం 1, 3, 5 మ్యాచ్ అయింది, కానీ ఇక్కడ ఇంక్రిమెంట్ మ్యాచ్ అయిందా, మ్యాచ్ కాదు. అంటే ఇది కొంచెం డౌట్ వస్తుంది మనకి. ఈ డౌట్ రాగానే ఇక్కడ ఆపేసేయండి. మనకు డౌట్ రాని క్వశ్చన్ ఉంది కదా పైనది, అది కంటిన్యూ చేద్దాం. సో అదే విధంగా ఇక్కడ మనకి 4³ + 4 కావాలి, నెక్స్ట్ 5³ + 5 కావాలి. మరి 5³ + 5 చేస్తే 130 వస్తుందా, అఫ్ కోర్స్. 5³ ఎంత, 125 + 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 130 వచ్చింది కదా. సో ఆ బేస్ ప్రకారం 4³ + 4 అంటే ఎంత, 64
ప్లస్ 4 విచ్ ఇస్ ఈక్వల్ టు 68 కావాలి ఆన్సర్. మరి 68 ఆప్షన్లో ఉందా? ఉంది. సో 100% ఆన్సర్ అంటే ఇప్పుడు 68. సో క్వశ్చన్ చూడండి, ఇప్పుడు మనకి ఒకసారి ఇంక్రిమెంట్ చూస్తున్నాం, డిక్రిమెంట్ చూస్తున్నాం, ఇదంతా వద్దు అని నేను చెప్పడానికి ఏం చెప్తున్నా అంటే క్వశ్చన్ చూడగానే ఐడెంటిఫై చేయాలి. సో 30 నుంచి క్వశ్చన్ మార్క్ నుంచి 130 ఒక్కసారి ఇంక్రిమెంట్ అయింది. ఐదర్ మల్టిప్లికేషన్ చూడండి లేదా స్క్వేర్ ఆర్ క్యూబ్ చూడండి. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ మనకు అది ఇప్పుడు పాయింట్ కాదు. అంటే మనం ఎక్కడికి వెళ్ళొద్దు, మనం ఫోర్త్ మెథడ్ ఉంది కదా, కంప్లీట్ డివిజిబుల్ మెథడ్ కాదు, పాయింట్ సిస్టమ్, అది కూడా డెసిమల్ సిస్టమ్ కూడా కాదు. డైరెక్ట్గా సెకండ్ మల్టిప్లికేషన్, లాస్ట్ స్క్వేర్ క్యూబ్. సో మల్టిప్లికేషన్ పరంగా వెళ్తే ఏంటంటే రావట్లేదు కాబట్టి స్క్వేర్ క్యూబ్కి వెళ్తున్నాం. సో స్క్వేర్ ఉంది, క్యూబ్ ఉంది, కానీ స్క్వేర్ మధ్యలో కట్ అయిపోయింది, క్యూబ్ అనేది లాస్ట్ వరకు వచ్చింది లాజిక్. సో ఆన్సర్ ఈస్ 68 ఈజ్ 100% ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 7 3 2 2 4 డాష్. ఈ క్వశ్చన్ చేయండి, వీడియో పాజ్ చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మీకు రీజనింగ్ చాలా క్వశ్చన్స్ వరకు వచ్చేసినట్టండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రకారమే ఉంటుంది, వేరే ఏం కొత్త మెథడ్ చెప్పట్లేదు. నేను చెప్పిన 6 మెథడ్స్ ఉన్నాయి కదా, వాటికి 6 ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను, వేరే క్వశ్చన్ చెప్పట్లేదు. ఈ విషయం మీరు గమనించాలి. ఫస్ట్ మనం ఎటువంటి ఎగ్జాంపుల్స్ అయితే మనం డిస్కస్ చేసినామో వాటికి భిన్నంగా ఉండే ఎగ్జాంపుల్స్ అండి. మెథడ్స్ 6 అండి. 6 మెథడ్స్కి ఫస్ట్ 6 ఎగ్జాంపుల్ చెప్పాను, మళ్ళీ 6 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. మొత్తం 12 క్వశ్చన్లుగా సిరీస్ అయిన టాపిక్ కంప్లీట్గా మనకు వచ్చేయాలంతే. కాకపోతే దీని తర్వాత మీకు కావాల్సింది అంటే ప్రతి క్వశ్చన్ పైన, ప్రతి మెథడ్ పైన మీరు ప్రాక్టీస్ అవసరం. మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే సిరీస్ అయిన క్వశ్చన్స్ ఈ 6 ఎగ్జాంపుల్స్ 6 మెథడ్స్ తోటి మీకు 100% వచ్చేస్తుందండి. కాకపోతే మీ సైడ్ నుంచి మాకు కావాల్సింది ప్రాక్టీస్ ఉంటేనే మీకు ఆన్సర్స్ వస్తాయి, లేకపోతే రావు. అది మాత్రం 100% చెప్తున్నాను. సో ప్రాక్టీస్ మేక్ మ్యాథ్స్ పర్ఫెక్ట్ అని చెప్పి ఊరికే అన్నారు. సో ఇప్పుడు చూడండి, మనకి 7 3 2 2 4 అని ఉంది. సో 7 3 2 2 4 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 నుంచి 3 ఎట్లా వస్తుంది గమనించాలి. సో ఆల్మోస్ట్ నేను చెప్పిన చాలా క్వశ్చన్లో కూడా కంప్లీటింగ్ డివిజిబుల్ మెథడ్. సో డివిజిబుల్ చేయాలంటే ఆ ప్యాటర్న్లో మనకి ఎట్లా ఉంటుంది, సెకండ్ నెంబర్కి ఫస్ట్ నెంబర్కి సగం ఉంటుంది దగ్గర. సో ఇక్కడ కూడా 7 నుంచి 3కి దాదాపుగా సగం కంటే కొంచెం తగ్గింది ఇంకా. సో మనకి సగం ఉందనేది ఐడెంటిఫై అయింది. సో తర్వాత నెంబర్స్ ఎట్లా ఉన్నాయి, ప్రతిది కూడా ఇంక్రిమెంట్ అంటే ఎంతో కొంత ఇంక్రిమెంట్, ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం డిక్రిమెంట్ ఉన్నా కానీ తర్వాత వచ్చేసి అవన్నీ కూడా ఇంక్రిమెంట్లో ఉన్నాయి. ఇది మనం గుర్తుపట్టాల్సిన విషయం. సో ఫస్ట్ మనకి తగ్గింది, తర్వాత పెరిగింది. సో దీన్ని మనం హాఫ్ ప్యాటర్న్ అంటాం. సో వన్స్ హాఫ్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసిన తర్వాత 7 నుంచి 3 ఎట్లా వస్తుందో గమనిస్తాం. 7 ఇంటూ హాఫ్ ప్యాటర్న్ ఫస్ట్ కంపల్సరీ 0.5 చేయమని చెప్పిన. అక్కడ ఎగ్జాంపుల్ కూడా అదే చెప్పాను, ఇక్కడ కూడా అదే చెప్తున్నాను. సో 7 ఇంటూ 0.5 చేస్తే 3.5 అవుతుంది. మైనస్ 0.5 చేస్తే మనకి అప్పుడు ఎంత వస్తుంది, ఆటోమేటిక్గా 3 వస్తుంది. అంటే ఇంటూ 0.5 మైనస్ 0.5. సో మనకి ఇంటూ 0.5 మైనస్ 0.5 చేసినాం. సో నెక్స్ట్ టైం చేస్తున్నాం 3 నుంచి 2 రావాలి. 3 ఇంటూ 1 3 మైనస్ 1 2 మ్యాచ్ అయింది కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసినాం, 0.5ని ఇంటూ 1 చేసినాం. మరి 2 నుంచి 2 ఎట్లా వస్తుందండి, 2 ఇంటూ 2 4 మైనస్ 2 2 ఇంటూ 2 4 మైనస్ 2 చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, ఇక్కడ 2 రావడం జరుగుతుంది యాస్టిస్గా. సో ఇప్పుడు గమనించండి, 0.5 1 2 ఇక్కడ మనకి 2 వేస్లో వస్తుంది, 2 నుంచి 4కి. 1 వే ఫస్ట్ ఏం చెప్తున్నా అంటే ఇంటూ 3 మైనస్ 2 చేస్తే కూడా 2 ఇంటూ 3 6 మైనస్ 2 4 వస్తుంది. సో నెక్స్ట్ మెథడ్ ఏమవుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా ఇంటూ 4 మైనస్ 2 చేస్తే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. 16 మైనస్ 2 అంటే 14 తీసుకోవచ్చు. కానీ ఇక్కడ 14 అనేది తప్ప ఆన్సర్, ఎందుకంటే అందులో లేదని కాదు. బేసిక్గా లాజిక్ అనేది ఎప్పుడైనా సరే కంటిన్యూ కావాలి. ఇక్కడ 1 నుంచి 2 1 ఇంక్రిమెంట్, 2 నుంచి 3 1 ఇంక్రిమెంట్, 3 నుంచి 4 1 ఇంక్రిమెంట్. బట్ ఇక్కడ 0.5 నుంచి 1 అనేది ఇంక్రిమెంట్ సమానంగా లేదు. సో సమానంగా లేనప్పుడు మనం దాన్ని తీసుకోవడానికి ఛాన్స్ లేదు. మరి ఇంకో రకంగా ఆలోచిద్దాం. సో ఇప్పుడు 0.5 నుంచి 1 అనేది డబల్ చేస్తే వచ్చింది, 1 నుంచి 2 అనేది డబల్ చేస్తే వచ్చింది. మరి 2 నుంచి డబల్ చేస్తే 4 కావాలి. సపోజ్ ఇప్పుడు 2 ఇంటూ 4 ఎంత వస్తుందండి, 8 వస్తుంది. 8 మైనస్ 2 చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. మనకు 4 ఛాన్స్ ఉందా, తప్పు. సో మనం 4 మైనస్ 4 చేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఇది కూడా 0.5 to 1 డబల్, ఇది డబల్. సో అదే బేస్ పైన ఇక్కడ కూడా డబల్ రావాలి. అంటే ఇంటూ 4 మైనస్ 4 చేస్తే 2 ఇంటూ 4 8 మైనస్ 4 ఈక్వల్ టు 4. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, డబల్ కావాలి. సో ఇది తప్పండి. సో ఇప్పుడు 4 ఇంటూ 4 ఎంత, 4 ఇంటూ 2 8 మైనస్ 8, 4 ఇంటూ 8 32 మైనస్ 8 24. సో ఆన్సర్ ఏంటి ఇప్పుడు మనకి 24, విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ బి. 24 అనేది కరెక్ట్ ఆన్సర్. ఎంత క్లోజ్గా ఉన్నాయి చూడండి. మీకు చెప్పే ఎగ్జాంపుల్స్ ఎస్బీఐ పీఓ నుంచి తీసుకునే ఎగ్జాంపుల్స్ అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ నేను ఓన్గా తయారు చేయలేదు. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఎస్బీఐ పీఓ క్వశ్చన్స్ అంటే ఎవరు క్వశ్చన్స్ ఓన్గా తయారు చేయట్లేదు. మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని వాటిని ఏ విధంగా చేయాలి అన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎన్ని రకాల ఎగ్జాంపుల్స్ అంటే మెథడ్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేసినాం. సో ఇక్కడ మనకి 6 మెథడ్స్ కనబడుతున్నాయి. ఈ 6 మెథడ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ కూడా ఈ 6 మెథడ్లో ఏదో ఒక మెథడ్కి సంబంధించింది. సో మీరు 6 మెథడ్స్ని పర్ఫెక్ట్గా ఉంటే రీజనింగ్లో సిరీస్ అనే టాపిక్ కంప్లీట్ చేసినట్టే.
ఇది మాత్రం పక్క. నెక్స్ట్ క్వశ్చన్ అండి. జీరో క్వశ్చన్ మార్క్ ఉంది, 68, 222, 520. క్వశ్చన్ చేయగానే బ్లైండ్గా మనం గుర్తుపట్టొచ్చండి. ఐదర్ ఇక్కడ మల్టిప్లికేషన్ కావాలి లేదా స్క్వేర్ ఆర్ క్యూబ్ కావాలి. ఈవెన్ దో జీరోతో స్టార్ట్ అయింది కాబట్టి మల్టిప్లికేషన్ రావడానికి ఛాన్స్ లేదు. చిన్న లాజిక్. జీరోతో స్టార్ట్ అయింది కాబట్టి మల్టిప్లికేషన్ రావద్దు. మిగిలిన మెథడ్ ఏంది? స్క్వేర్ ఆర్ క్యూబ్. మరి స్క్వేర్ ఆర్ క్యూబ్ అంటే ఏ స్క్వేర్ ఏ క్యూబ్ గమనిద్దాం. సో ఫస్ట్ ఇక్కడ జీరో ఉంది, జీరోకి స్క్వేర్ పెట్టినా జీరోకి క్యూబ్ పెట్టినా జీరో వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, అది మనకు తెలియదు. 68 ఉంది, 68 అనేది మనకి క్లియర్గా తెలుసు 4 క్యూబ్ ప్లస్ 4 అంటే 68. ఎందుకంటే 4 క్యూబ్ 64 ప్లస్ 8 లేదా 8 స్క్వేర్ ప్లస్ 4 కూడా చేయొచ్చు. అఫ్కోర్స్ సగం చేసినప్పుడు నెంబర్ కూడా వస్తుంది. మరి అదేవిధంగా 222 అనేది ఎప్పుడు వస్తుంది గమనించండి ఒకసారి. 222 అనేది 6 క్యూబ్ ఎంత? 216 ప్లస్ 6. అందుకే మనకి క్యూబ్లో పర్ఫెక్ట్గా ఉండాలి. కానీ ఇది స్క్వేర్లో వస్తుందా? రావట్లేదు. అంటే మనకి స్క్వేర్స్ అనేది కాదు, ఐదర్ క్యూబ్స్ కరెక్ట్. మరి క్యూబ్స్ కరెక్ట్ అయినప్పుడు ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో ఇది ఎట్లా వస్తుందో చూద్దాం. 512 అంటే 520 అంటే 8 క్యూబ్, 512 ప్లస్ 8. సో ఇప్పుడు మనకు చిన్న లాజిక్ అర్థమవుతుంది. 4 క్యూబ్ ప్లస్ 4, 6 క్యూబ్ ప్లస్ 6, 8 క్యూబ్ ప్లస్ 8. సో ఇక్కడ ఎంత ఉండాలి? 0 క్యూబ్ ప్లస్ 0. సో దాన్ని బేస్ చేసుకుంటే 0కి 4 మధ్యలో 2 ఉంటుంది కాబట్టి 2 క్యూబ్ ప్లస్ 2 వస్తుంది. సో 2 క్యూబ్ ప్లస్ 2 అంటే 2 క్యూబ్ ఎంత? 8. 8 ప్లస్ 2 ఆన్సర్ ఎంత? 10. ఎంత ఈజీగా ఉన్నాయి చూడండి క్వశ్చన్స్. మనం డైరెక్ట్గా చేసినప్పుడు మాత్రం కష్టమవుతుంది. అందుకే మనం ప్రాసెస్ ప్రకారం 6 మెథడ్లలో ఏ మెథడ్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. మీకు వీడియో స్టార్టింగ్ నుంచి ఒకటే విషయం చెప్తున్నా, గమనిస్తున్నారో లేదో, మెథడ్ ఐడెంటిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ మెథడ్ ఐడెంటిఫై చేసిన తర్వాత వెరీ సింపుల్గా ఉంటాయి. అట్లా కాకుండా మనం జీరోకి ఏం చేస్తే నెంబర్ వస్తుంది, ఎంత యాడ్ చేయాలి, ఎంత మైనస్ చేయాలని చెప్పి చేసుకుంటూ కూర్చుంటే టైం అయితే వేస్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనం 6 ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. ఈ 6 ఎగ్జాంపుల్స్ కూడా బేస్డ్ ఆన్ ప్రీవియస్ 6 క్వశ్చన్స్, 6 మెథడ్స్. సో అవి చదవండి, ఇవి ప్రాక్టీస్ చేయండి. వీటిపైన ఈచ్ వన్ పైన కూడా ఒక్కొక్క దానిపైన 10 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకు ఆన్లైన్ క్లాసెస్, ఫ్రీ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి టాపిక్ పైన మన వీడియో ఛానల్స్లో వీడియోస్ ఉంటాయండి, నో డౌట్. ఇప్పటివరకు అర్థమెటిక్స్లో ప్రతి టాపిక్ని కంప్లీట్ చేస్తాం. రిమైనింగ్ పైప్స్ అండ్ స్ట్రీమ్స్ ఉంది, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఉంది, వాటిని కూడా కంప్లీట్ చేస్తాం త్వరలోనే. రీజనింగ్ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నామండి. రీజనింగ్లో సిరీస్ తోటి స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా లాస్ట్ వరకు ప్రతి క్వశ్చన్ని సిలాలిజం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ బటన్ని క్లిక్ చేయండి. చాలామంది బెల్ బటన్ క్లిక్ చేయకపోవడంతో వాళ్ళకి నోటిఫికేషన్స్ రావట్లేదు. సో ఎవరైనా సరే బెల్ బటన్ క్లిక్ చేసేసి నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు చూడగలుగుతారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. అండ్ మీకోసం ఒక క్వశ్చన్ని అడగడం జరుగుతుందండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో మనకి క్వశ్చన్ వచ్చేసి 6, 9, 20, 47, 106 అండ్ వాట్. ఇక్కడ నేను లాజిక్ ఆప్షన్స్ ఏం చెప్పట్లేదండి. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 6, 9, 20, 47, 106 నెక్స్ట్ నెంబర్ ఏంటి. ఈ క్వశ్చన్ అనేది మన 6 మెథడ్లకి ఒక మెథడ్లకి ఒక క్వశ్చన్ అండి. సో ఈ 6 మెథడ్స్ మీరు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ చేయగలుగుతారు. సో ఈ మెథడ్స్ని ఉపయోగించి క్వశ్చన్ చేయండి, ఆన్సర్ చెప్పండి, విత్ లాజిక్ కూడా రాయండి. కామెంట్ బాక్స్లో ఎట్లా వచ్చింది, 6 నుంచి 9 ఎట్లా వస్తుంది, 9 నుంచి 20 ఎట్లా వస్తుంది, లాజిక్ ఏంటి, సో 106 నుంచి వచ్చే ఆన్సర్ ఏంటి, దాని లాజిక్ ఏంటి, మ్యాచ్ కావాలి. ఎందుకంటే ఆప్షన్స్ ఇవ్వట్లేదు, అందుకని ఆప్షన్స్ ఇస్తే ఆప్షన్ ఏనో బియో మీకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఆప్షన్స్ ఇంపార్టెంట్ కాదు, ఎన్ని రకాల ఆన్సర్స్ వస్తాయి, ఏం లాజిక్స్ మనకు కావాలి. సో అది మీకు మేము అడిగే క్వశ్చన్ అండి. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఈవెన్ దో ఫేస్బుక్లో కూడా షేర్ చేసిన ప్రాబ్లం ఏం లేదండి. ఎందుకంటే ఈ వీడియోస్ అందరికీ రీచ్ కావాలనేది మా ఉద్దేశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మన విద్య.